ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి అనే ధైర్యాన్ని అయితే అందరూ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరికీ ఉందండి. ఇంకొక 2-3 అంశాలు ఆయన నిన్న టచ్ చేశారండి. ఒకటి, జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి మెజర్స్ టేకప్ చేస్తోంది అని చెబుతూ, అడవులు ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ అంటూ జరిగితే వాటిని ఇమీడియట్గా త్రూ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దాన్ని నోటీస్లోకి తీసుకొని చర్యలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్తుంది. అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ. అటువంటి మెకానిజం రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోవాలని ఒక మాట చెప్పారు. దానికి తోడు ఇంకొక అంశం మీరు గమనిస్తే, ఖమ్మం టౌన్లో అండి గోళ్లవాగు అని ఎప్పటి నుంచో 400 ఏళ్ల క్రితం నుంచి వెళుతోంది. అంటే మనకు బుడమేరు ముంచెత్తిన దానికి రూట్ కాజు ఖమ్మంలో ఉంది. ఆ గోళ్లవాగుని దాని డెవలప్మెంట్ కోసం 120 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 100 కోట్లు ఇచ్చి దాన్ని మూసేసింది. అంటే వాగులు సహజసిద్ధంగా ఏర్పడిన వాగు దాని గమనాన్ని నియంత్రించేందుకు లేకపోతే కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన, ప్రత్యేకించి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో చేసిన యాక్టివిటీ వల్ల ఆ విధ్వంసం ఏమైంది, ఆ గోళ్లవాగు కాస్త ఉరకలెత్తుతూ వచ్చి బుడమేరులో కలిసింది, మున్నేరులో కలిసింది. మున్నేరు వచ్చి బుడమేరులో కలిసింది. బుడమేరు మీద ఒత్తిడి పెరిగేసరికి 11 గేట్ల లాకులు ఎత్తాల్సిన పరిస్థితి. బుడమేరు సంగతి చూస్తే, బుడమేరు సహజసిద్ధంగా ఏర్పడిన వాగది. ఎక్కడో ఆ కృష్ణా ఖమ్మం సరిహద్దులలో పుట్టిన వాగది సహజసిద్ధంగా. దాని గమనం కోసం దగ్గర 24 to 26 వంపులు ఉన్నాయండి. ఆ వంపులన్నీ ఇవాళ వెంచర్లు అయిపోయినాయి. ఆ వెంచర్లు వల్చర్ల మాదిరి ఎలా ఈరోజు జనాల ప్రాణాలు తోడేసినాయి మీరు చూశారు. దీని మీద కూడా ఆయన ఫోకస్ చేసి మాట్లాడారు. అంటే నేను చూసిన అంటే ఫారెస్ట్ మినిస్టర్లు చాలామంది ఇంతవరకు చాలామంది పోర్ట్ఫోలియోలు దాన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్ లీడర్స్. బట్ ఇంత డీటెయిల్డ్గా ఆయన ఒక హోంవర్క్ వాళ్ళ ఆఫీసర్స్ ముందరికి వచ్చేప్పుడు ఆయన చేసుకున్న హోంవర్క్ అంతా నిన్న ఆయన మాట్లాడినప్పుడు నాకు కనిపించింది. ఒకళ్ళ మీద సెక్రటరీస్ మీద బ్యాంక్ అవటం అట్లా. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, ఈరోజు ఆక్రమణలు జరిగిన తర్వాత ధ్వంసం చేయటం కాదు, జరగకుండానే ముందరే మన ప్రకృతిని కాపాడుకుందాం. బేసిక్గా ఆయన అంటే పర్యావరణ ప్రేమికుడు, నదులు బాగుండాలి, నేచర్ బాగుండాలి అని కోరుకునే ఆయన. ఆ రెండూ బాగుంటే మనం బాగుంటాం, సమాజం బాగుంటుంది. ఈ సెన్సిటైజేషన్ చేసే క్రమంలో భాగంగా వామనుడిలా వచ్చి త్రివిక్రముడు అవుతున్నాడు. ఇది వైసీపీకి కంటగింపుగా మారింది. అవునా? అవును సార్, ఖచ్చితంగా అండి. ప్రకృతికి ముందు ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గివ్ రెస్పెక్ట్ టు మదర్ నేచర్ అండ్ బీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ప్రకృతికి ఏదైతే మనం ఇస్తామో తిరిగి అదే వస్తుందండి. అది మీరు వాటిని మనం మిగతా ప్రాణుల్లాగా భూమి మీదకి ఎలా అయితే వచ్చి మిగతా ప్రాణులు అవి బతికి మళ్ళీ వెళ్ళిపోతాయో మనం అంతే బతికి వెళ్ళిపోవాలి. కానీ నేను ఆక్రమించేస్తాను, దోచేసుకుంటాను, దాచేసుకుంటాను అంటే ఇలాగే తిరిగి భూమిలో కలిపేసుకుంటుంది. మరి ఇంతకు ముందు నుంచి కూడా అంటే ఈరోజు ఈ ప్రభుత్వం అనో ఇంతకుముందు పరిపాలన చేసిన ప్రభుత్వం అనో కాదండి, గత 100 ఏళ్ళ నుంచి కూడా ఈ దురాఘాతాలు అయితే జరుగుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో అలాగే వాగులు వంకలని ఆక్రమించి లేఅవుట్లు వేసేసి వాటిని అంటే ఆ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకు కూడా అందరికీ అవగాహన ఉంటుందని చెప్పలేము సార్. కొంతమంది కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎఫ్టీఎల్ అంటే ఏంటి, దాని పక్కన వచ్చే బఫర్ జోన్ ఏంటి, ఇవన్నీ అవగాహన ఉంటాయి. కొంతమంది అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటారు. పర్మిషన్ ఇచ్చిన అధికారుల దగ్గర నుంచి ఆ లేఅవుట్లు వేసిన వ్యాపారవేత్తల దగ్గర నుంచి తెలిసి కూడా కొనుక్కున్న ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాధ్యతే సార్. ఈ ప్రకృతి విపత్తుల్లో ఈ పాపానికి కారణం వాళ్ళందరితో కూడా ఉంటుందని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు జరిగిన వాటిని ఎలా నివారించాలి, మళ్ళీ వాళ్ళకి వేరే దగ్గర ల్యాండ్ చూపించో ఇళ్ళు చూపించో పునరావాసం చూపించి వీటిని మళ్ళీ క్లియర్ చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాలి. ఏదైతే వాళ్ళకి పరిహారం ఇప్పించాలో నష్టపరిహారం ఆ అధికారులను కూడా బాధ్యత చేయాలనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఒక తప్పు జరిగిందంటే ఒక్కరితోటి అవ్వదు సార్, వ్యవస్థ ఉంటుంది, దాంట్లో అధికారులు ఉంటారు, ఆ ప్రజలు ఉంటారు, అందరూ కలిసే ఇటువంటి అరాచకాలు జరగడానికి కారణం అవుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని బాధ్యత చేయాలి.
ప్రజలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎటువంటి ల్యాండ్స్లో మీరు ఇల్లు కట్టుకోకూడదు, ఎటువంటి ల్యాండ్స్లో మీరు స్థలాలు కొనుక్కోకూడదు, తీసుకుంటే దాని తర్వాత రాబోయే పరిణామాలు ఏంటి, వాళ్ళ తరం ఎస్కేప్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ తరం కూడా బాధ్యత అవుతుంది. ఖచ్చితంగా ప్రకృతిని మనం నాశనం చేయకుండా బతకాలి తప్ప ప్రకృతిని మీద వ్యతిరేకంగా వెళ్తే మునిగిపోయేది మనమేనండి. ఖచ్చితంగా అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడుగా, పర్యావరణం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పారు. అడవుల్ని ఈరోజు చూస్తున్నాం సార్, ఆక్సిజన్ లేక ఎంతోమంది ఆక్సిజన్ ప్రాణవాయువు సరైన ఇదిలో లేక కలుషితం అయిపోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం. ఈరోజు రక్షిత తాగునీరు కొనుక్కున్నట్టు కొన్ని రోజులు పోయిన తర్వాత ఆక్సిజన్ కూడా శుద్ధి చేసి మన సిలిండర్లు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరూ చెప్పలేము సార్, ఎందుకంటే గత 20 ఏళ్ల క్రితం మొబైల్ టెక్నాలజీ ఇంత ఎవరు ఊహించలేదు, అలాగే విపత్తును కూడా ఎవరు ఊహించలేరు. కాబట్టి అడవుల్ని ఏదైతే ఆక్రమించేస్తున్నారో ఆక్రమణలన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ తోటి ఆయన తెలుసుకుని వాటిని అన్నింటినీ మళ్ళీ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ నివారించాలని ఏదైతే అనుకున్నారో, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా చాలా మంచి పాయింట్ చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఎన్క్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా తొలగించి వాళ్ళకి, అంటే అక్కడున్న ప్రజలకు కూడా ఎటువంటి మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, సబ్సిక్వెంట్గా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఈ 3 ప్రభుత్వాలు, మళ్ళీ తెలుగుదేశం సగం ఎన్డీఏ హయాం నడిచింది, తర్వాత తెలుగుదేశం నడుపుకున్నారు. 83 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 ఏళ్ల పాటు ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాలు, వీటి ఆనుకొని వెంచర్లు వేసిన వెనకాల అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మరేమో ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇలా ముక్కు పట్టుకొని సూటిగా పోతారు. ఇబ్బంది ఏర్పడదా? ముఖ్యంగా మీకు మీ భాగస్వామ్య పార్టీల నుంచే ఇబ్బంది వస్తుంది, తెలుగుదేశం నుంచి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అండి, ఒక్క పార్టీ కాదు, ఒక ప్రభుత్వం కాదు, అందరు తప్పిదాలు ఉన్నాయి. ఇంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాలు అందరు తప్పిదాలు ఉన్నాయి. చాలా స్పెసిఫిక్గా ఆయన మాట మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడేదాన్ని అండి ఒకసారి వింటే అర్థం కాదు, కొంచెం అర్థం